కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర 2025 రికార్డు సృష్టించింది. 11వ అంతర్జాతీయంగా యోగా దినోత్సవ సందర్భంగా విశాఖ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం రికార్డు సాధించింది. 3 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. గతంలో సూరత్లో నిర్వహించిన యోగా రికార్డును ఇది అధిగమించింది. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం యోగాంధ్ర 2025 పేరుతో ఘనంగా అంతర్జాతీయ యోగా డేను నిర్వహించింది. యోగా డే వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యోగాసనాలు వేశారు. సముద్ర తీరంలో 11 యుద్ధ నౌకలపై నేవీ సిబ్బంది యోగాసనాలు వేశారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో యోగా దినోత్సవం నిర్వహించింది ప్రభుత్వం. యోగా డే వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు యోగాసనాలు వేశారు. ఇక అంతకు ముందు మోదీ యోగా స్మారక పోస్టర్ను స్టాంప్ను విడుదల చేశారు. ఇప్పుడు విరుద్ధ దిశలో చేద్దాం. యోగా ప్రపంచాన్ని కలిపిందన్నారు ప్రధాని మోదీ. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదన్నారు. ఇది మనతోనే సాధ్యమైందని చెప్పారు. యోగా కోట్లాది మంది జీవన శైలిని మార్చింది అన్నారు మోదీ. दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। యోగా దినోత్సవం రోజు విశాఖలో రికార్డు సృష్టించబోతున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు. యోగా దినోత్సవాన్ని 130 దేశాల్లో నిర్వహిస్తున్నారని చెప్పారు. యోగాను అన్ని క్రీడల్లో భాగం చేయాలన్నారు చంద్రబాబు. ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత 30 రోజుల పాటు ఒక దీక్షలా, ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సత్తా చాటారు. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనమందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్నా. మన యోగా విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పటి ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది.